బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసి కల్కి 3000 కోట్లు కలెక్ట్ చేస్తుందా? సర్లే 3000 కాకపోయినా 2000 కోట్లైనా కలెక్ట్ చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఓకే వెల్కమ్ టు బూస్ బస్. నెంబర్ 1, ఈసారి అయ్యగారు పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారు. ఇలా కాదులే, నాగార్జుననే పెద్ద ప్లానింగ్ తో వస్తున్నాడని చెప్పొచ్చు. అఖిల్ అప్కమింగ్ సినిమా ప్రొడ్యూసర్లతో నాగమా ఉండి ఈ విధంగా అన్నాడంట, బడ్జెట్ విషయంలో మీరు ఎక్కడా తగ్గకండి అండ్ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా చాలా ఎక్కువ యాడ్ చేయమని చెప్పారంట. యాక్షన్ సీక్వెన్సెస్, బడ్జెట్ ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ స్టోరీ మీద ఫోకస్ పెట్టారా లేదా వీళ్ళు? అసలు మెయిన్ ఇంపార్టెంట్ స్టోరీ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఎంత బడ్జెట్ ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టినా కూడా గోవిందనే. నెంబర్ 2, పాపం అబ్బా మన వంశీ బాబాయ్ని మహేష్ బాబు దూరం పెట్టట్టున్నాడు. ఇంత దూరం అంటే చక్కగా బాలీవుడ్ కి పోయి షాహిద్ కపూర్ తో సినిమా తీస్తున్నాడు. అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరో కాదు, హార్ట్ కింగ్ దిల్ రాజు. ఒక స్టోరీ ఇమాజిన్ చేసుకున్నా చెప్తాను చూడండి. కబీర్ 2 సినిమా ఇస్తాడు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ ఇంకా ఎక్కువ తాగుతుంటాడు, లాస్ట్ కి హాస్పిటల్లో పడతాడు. ఫైనల్ గా ఒక మెసేజ్ అనమాట, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇదే నేను ఇమాజిన్ చేసుకున్న స్టోరీ. మీరేమనుకుంటున్నారో చెప్పండి. నెంబర్ 3, ఇదేందబ్బా దేవరాకి ఇద్దరా? మళ్ళీ వైఫులు కాదు, ఐటమ్ సాంగ్ కి ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు. సారీ, ఐటమ్ సాంగ్ కాదులే, స్పెషల్ సాంగ్. ఈ మధ్య అదే అంటున్నారు కదా. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, బట్ మాక్సిమం వీళ్ళిద్దరే ఉంటారు అని చెప్తున్నారు. నెంబర్ 4, బాబా ఎన్న మాస్తలేవా? నార్మల్ గా గేమ్ చేంజర్ కి రామ్ చరణ్ అరౌండ్ 100 crores తీసుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన పెద్ద బజ్ ఏంటంటే మనోడు RC16 కి అరౌండ్ 130 crores తీసుకుంటున్నాడంట. అంటే సినిమా రాకముందే 30 కోట్లు పెంచేశాడు. ఇంత హై రెమ్యూనరేషన్ వర్తా కాదా అని చెప్తే వర్తానే చెప్పొచ్చు. ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓన్లీ రామ్ చరణ్ కాదులే, ఎన్టీఆర్ కూడా ఇంతే. నెంబర్ 4, జై హనుమాన్ లో పెద్ద యాక్టర్స్ రాబోతున్నారంట. అంతేకాదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో లైన్ గా 4 సినిమాలు అయితే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, వీళ్ళు అవెంజర్స్ అన్ని పార్ట్స్ లో ఉంటారు కదా, అలా అనమాట. కానీ ఇప్పటి వరకు కరెక్ట్ గా యాక్టర్స్ నేమ్స్ బయటకే రాలేదు. నెంబర్ 5, డార్లింగ్ కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది? కొంతమంది ఏమో విగ్ అంటున్నారు, కొంతమంది ఏమో ఒరిజినల్ హెయిరే అంటున్నారు. అది విగ్ ఒరిజినల్ అని పక్కన పెట్టేస్తే ఆ లుక్ ఎలా ఉందనే చెప్పండి. చెప్పాలంటే లుక్ నాకైతే బాగానే నచ్చింది. అంటే ఈ లుక్ కి కొన్ని వైల్డ్ క్యారెక్టర్స్ ఇమాజిన్ చేసుకున్నా, లైక్ అర్జున్ రెడ్డి, యానిమల్, రోలెక్స్, ఇలాంటి వైల్డ్ క్యారెక్టర్స్ డార్లింగ్ కి ఈ లుక్ లో బాగా సెట్ అవుతాయి. అంతేనండి, ఇది ఈ రోజు బూజు బజ్. ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.